పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం తరపున రిప్రజెంటేటివ్ శ్రీధర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడండి సార్. వేదిక వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా పేరు టిఎన్ శ్రీధర్. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. జిల్లా పరిషత్ హై స్కూల్ నవాబ్పేట మహబూబ్ నగర్ దగ్గరలో ఉంది, అక్కడ పనిచేస్తాను నేను. ముఖ్యంగా ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ఇందాక దయచేసి ఏమనుకోకండి మేడం, మీ మాటల్లో ఒకసారి ఏమన్నారంటే మహబూబ్ నగర్ చాలా వెనుకబడిన జిల్లా అని ఒక మాట అన్నారు. అది నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ పాలమూరు అనేది వెనకబడలేదండి. ఓకే, చాలా రంగాల్లో చాలా ముందంజలో ఉంది. ఇప్పుడు నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ చెస్ నెట్వర్క్ అనేది ఇంకేదైనా ఎన్ఆర్ఐ ఫోరంలో ఎవరన్నా ఈ త్రూఅవుట్ ఇండియాలో ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేసిండ్రా అది చెప్పండి. సో నో వన్. సో దట్ ఈస్ పాలమూరు. సో ద మోర్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఫ్రమ్ పాలమూరు. ఓకే, యునైటెడ్ పాలమూరు. సో ఎందుకంటే మహిపాల్ సార్ ఒకసారి సో ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ పాలమూరు ఫోరం నుంచి ఒకటి చేసాము. నో వన్. ఇదేంటంటే ఇది రవిమేరెడ్డి గారు మేమంతా కూర్చొని డిజైన్ చేసాము. ఇది ఇట్స్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్. సో ఇది ఒక డైరీ అంటే తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండే డైరీ కాదు ఇది. సో నేను అనుకుంటా మన ఇండియాలో ఎవరు కూడా ఇట్లాంటి డైరీని ఇంట్రడ్యూస్ చేయలేదు. అది పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంకి దక్కింది ఈ అదృష్టం అనుకోండి, లేకుంటే ఒక ఇన్నోవేషన్. కానీ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంట్రడ్యూస్ చేసి కొన్ని స్కూల్స్లో ఇప్పుడు త్రూఅవుట్ తెలంగాణలో, నాట్ ఓన్లీ పాలమూరు అన్నట్టు, తెలంగాణలో ఒక నియర్ అబౌట్ 49 స్కూల్స్ ఫాలో చేస్తున్నాం సార్. ఇది ఒక 29 క్వశ్చన్స్ రేజ్ చేసామన్నట్టు. ఈరోజు మొక్కకు నీళ్లు పోసావా, ఈరోజు కొత్త విషయం ఏమైనా నేర్చుకున్నావా, ఎవరికైనా సహాయం చేసావా, నువ్వెవరికైనా సహాయం చేసినావా, ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి ఏమైనా నేర్చుకున్నావా, తెలుసుకున్నావా. సో ఇట్లాంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్వశ్చన్స్ని రేజ్ చేసాము ఇందులో. రేజ్ చేసి వాటిని ఆ రోజు మేబీ 10 or 15 క్వశ్చన్స్ అక్రాస్ అయింటాడు, దాటింటాడు. దాన్ని హీ హ్యాస్ టు రైట్ ఇన్ హిస్ ఓన్ అన్నట్టు, ఒక రిఫ్లెక్షన్ లాగా. సో నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా ఏంటంటే ఈ డైరీని మా స్కూల్కి వచ్చినటువంటి ట్రైనీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా స్కూల్కి వచ్చినప్పుడు నేను ఇది చూపించినాను. సార్ ఇది జస్ట్ యూ ప్లీజ్ అబ్జర్వ్ దిస్ డైరీ అండ్ గైడెన్స్ సార్ అని అడిగింది. ఒక్కసారి వాళ్ళు వండర్ అయిపోయి వాళ్ళు చూసి no, this kind of diary we followed in our training period ముసోరీలో. సో అక్కడ మేము మాకు ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో ఐఏఎస్ ఐపీఎస్లకు అక్కడ మేము ఇట్లాంటి రిఫ్లెక్షన్ డైరీని మెయింటైన్ చేసినాము. వండర్ఫుల్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసినాము. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం. వాళ్ళు స్పాన్సర్ చేసింది. ఓకే, సో సరే మా మెదడులో తొలిచింది రవి సార్తో మేము ఆలోచించిన సందర్భంలో. సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్. ఇంకొకటి వన్ మోర్ యాక్టివిటీ ఐ థింక్ ఇది ఎన్ఆర్ఐ ఫోరం సపోర్ట్తోనే ఏం చేసామంటే ఈ డైరీ ఒకటే కాకుండా గత దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా మంచి ఎడ్యుకేషన్ అంటే ఒక మంచి కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ సీటు దొరికిన తర్వాత ఫీజు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి స్టూడెంట్స్కి, ముఖ్యంగా మెడిసిన్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ అట్లాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుండేటువంటి ఫోరం పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం. వాళ్ళ నిజంగా నీడీ పీపుల్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. అదొకటి. తర్వాత ముఖ్యంగా కోవిడ్ టైంలో అసలు మెడికల్ సపోర్ట్ ఇచ్చి
ఎంతోమంది ప్రాణాలను ఆదుకునేటువంటి ఫోరం ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అన్నట్టు. ఇంతే కాకుండా ముఖ్యంగా రవి సార్ ఇందాక మెసేజ్ చేసిండ్రు, సార్ ఒకసారి జస్ట్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ యాక్టివిటీస్ అని అన్నారు సార్. ఇఫ్ యూ పర్మిట్ దెన్ ఐ విల్ ఎస్ సార్, రైట్, ఎస్. సో సార్ ఏంటంటే, ఎందుకంటే పాలమూరు ఏంటి అనేది నేను చెప్పదలుచుకున్నాను అన్నట్టు. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బీయింగ్ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్. బికాస్ ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఏం చేయగలడు అనేది నేను చేసి నిరూపించిన. అందుకే నేను ఇక్కడ ప్రౌడ్గా నేను ఇక్కడ నిలబడగలిగిన. ఎస్. సో ద 7 times, ఎందుకంటే చెప్తున్నా, ద ఓన్లీ వన్ స్కూల్ త్రూఅవుట్ ఇండియా ఐ కెన్ ఛాలెంజ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి నా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని, బువ్వకు గతిలేనటువంటి పిల్లల్ని, అన్నానికి గతిలేనటువంటి పిల్లల్ని 50 మంది బంచ్ ఆఫ్ పిల్లల్ని తీసుకెళ్ళి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో ఉంచగలిగినటువంటి అవకాశం నాకు దక్కిందన్నట్టు. ఓకే. 7 అబ్దుల్ కలాం గారి నుంచి. అందుకే అబ్దుల్ కలాం ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్నట్టు. సో ఎందుకంటే పాలమూరు గడ్డ, అది పాలమూరు గడ్డ నుంచి వచ్చిందని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఏ స్కూల్కి పోయినా సరే ఇట్లాంటి మిత్రులు రవి సార్ కానీ ఇట్లాంటి ఎన్ఆర్ఐ మిత్రులతో సహకారంతో చేసేటువంటి ప్రోగ్రామ్స్. జస్ట్ ఐ ప్రీవియస్లీ ఐ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ యనమనగండ్ల స్కూల్ టు నవాపేట్ స్కూల్. 13 years 13 days I worked in that school. Just I supported 96 lakhs to students. Okay. త్రూ మై వెల్ విషర్స్ అన్నట్టు. ఎందుకంటే ఒక టీచర్ ఒక నిబద్ధతతో ఏమంటారు స్వార్థం లేకుండా పనిచేస్తే ఏం చేయగలుగుతామో, పిల్లలకి ఎంతవరకు చేయగలుగుతాం అనేది దాంట్లోనే ఈ చెస్ నెట్వర్క్ అనేది అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఇదే చెస్ నెట్వర్క్లో మొత్తం మహబూబ్నగర్ అంతా కూడా మొత్తం పంచడం జరిగిందన్నట్టు. ప్రతి స్కూల్కి 5 బోర్డులు పంచడం జరిగింది అన్నట్టు. అంతేకాకుండా సార్, మహబూబ్నగర్లో అంటే నేను ఏదో సెల్ఫ్ డబ్బా అని కాదు, కానీ ఎందుకంటే మంచి అనేది ప్రచారం జరగాలి సార్. చెడు చాలా ఫాస్ట్గా ప్రచారం జరుగుతుంది, మనకి ఏమనకుండా కూడా ప్రచారం జరుగుతుంది, కానీ మంచి అనేది ప్రచారం. ఎస్. సో కోవిడ్ టైంలో వచ్చినటువంటి ఒక మా మిసెస్ కూడా టీచర్ అన్నట్టు ఒక శాలరీ అనేది, ఎస్ మన దేశానికి ఇద్దాం మనం ఒక శాలరీ అని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యి ఎప్పటి నుంచో రగులుతుండేటువంటి ఆలోచన ఇన్నోవేటివ్గా దెన్ ఐ స్టార్టెడ్ స్కూల్ సైన్స్ ల్యాబ్ ఆన్ మై హౌస్ టాప్. మా ఇంటి పైన 12 లక్షలు పెట్టి ఒక సైన్స్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసిన. అది డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ అని పెట్టేసి ఫ్రీ ఎంట్రీ, ఎవరైనా స్టూడెంట్స్ రావాలి. దెన్ పాలమూరు నుంచి సైంటిస్టులు తయారు చేయాలనేది నా సిద్ధాంతం. సో ఫ్యూచర్ సైంటిస్టులు అందుకే ఇప్పుడు మెల్లమెల్లగా ఎదుగుతున్నారు. సో ఇట్లాంటి నెట్వర్క్ అనేది, ఇట్లాంటి వ్యవస్థ అనేది ఇంకా ఏ జిల్లాలన్నా ఒక ఎక్కడ లేదు, అది మన పాలమూరులోనే ఉంది. సో ఇంకా ఎన్ఆర్ఐ ఫోరం తరఫున కూడా లాస్ట్ ఇయర్ మేము ఒక 50 స్టూడెంట్స్ 50 టీచర్స్ ఎవరైతే ఈ డైరీ మెయింటైన్ చేస్తున్నారో ఆ స్కూల్స్కి ఒక మంచి అవకాశం ఏమి ఇచ్చామంటే, శ్రీహరికోట విజిట్కి, ఇస్రో విజిట్కి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం సపోర్ట్ చేసింది మనకు. సో 50%, అది కూడా సార్ రవి సార్ ఏమన్నారంటే మొత్తం మనం చేద్దామంటే వద్దు సార్, కొంత వాళ్ళకు తెలియాలి కాబట్టి 50% మాత్రమే మీరు చేయండి సార్ అని చెప్పడం జరిగింది. సో అట్లాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నాం సార్ మన పాలమూరు నుంచి. కాబట్టి ఇట్లాంటి నిజంగా చెస్ యాక్టివిటీ ఏదైతే మనం స్కూల్స్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో, అది మనం చెస్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే కాకుండా దాన్ని ప్రాపర్ మానిటరింగ్ చేద్దాము. ప్రాపర్ మానిటరింగ్ చేసి కరెక్ట్గా ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుందా లేదా, సో దాన్ని అవుట్కమ్ అనేది మనం చూడాలి. సో అది చూసిన తర్వాత ఇంకేమన్నా ఉంటే దాంట్లో ఏమన్నా ఉంటే సరిదిద్దుకొని మనం ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ చేసి నిజంగా పిల్లలకు ఇది ఒక మైండ్ గేమ్ అన్నట్టు. దీంట్లో కనుక మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే డెఫినెట్గా వాడు క్లాస్ రూమ్లో చాలా అలర్ట్గా ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే వాడిని అకాడమిక్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. అకాడమిక్స్ ఇంప్రూవ్ అయ్యిందంటే డెఫినెట్గా ఇంట్లో కానీ సొసైటీలో కానీ ఒక మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది వాడికి, పిల్లవాడికి. సో అట్లాంటి గేమ్ను మనం ఈ చెస్ నెట్వర్క్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు నిజంగా ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంకి మహబూబ్ నగర్తో పాటుగా ఎస్టోవెల్ మహబూబ్ నగర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.